మహోన్నతుడు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఇంతవరకు మీ సన్నిధిలో మేమందరము మా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెప్పడానికి మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు. మా పట్ల మీరు చూపిన ప్రేమ, చేసిన ఉపకారములు మహోన్నతమైనవి. వాటిని మేము వివరించలేము. ఈ దినం మేము మీ సన్నిధిలో ఉన్నామంటే కేవలము మీ యొక్క అత్యున్నతమైన కృపనాయన. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మీ వాక్యం వింటూ మీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, మా సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనారోగ్యంగా ఉన్నవారేమి, రాలేకపోయిన వారేమి, అయ్యా ప్రతి ఒక్కరి యొక్క బాధల్లో, కష్టాల్లో మీరుండి మీరు నాయన నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక మా దేశం నాయన, మా రాష్ట్రాలు అయ్యా, ఎంతోమంది లక్షలాది మంది ప్రజలు ఈ కోవిడ్-19 మా ప్రభువా ఈ తెగులుకు గురై మా ప్రభువా మరి ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. మీ కృప చూపించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహమ్మారి మా ప్రభు త్వరలోనే మీరు అంతము చేయగలని నమ్ముచున్నాము. మీ కృప దయచేయమని కోరుచున్నాం నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి సమాధానం కలుగును గాక, సంతోషకరమైన జీవితాలు అనుగ్రహింపబడును గాక. ఈ తెగులు నుండి ప్రభువే మనల్ని కాపాడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే ఈ సమయంలో మరొకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ ఫిలిమోన్ గారు మనకు ఈ వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి వినిపించాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఉదయకాలం ఆరాధన విషయమై ప్రభు మనందరికీ దాచి ఉంచిన అమూల్యమైన శ్రేష్టమైన సత్యాలు, లేఖన భాగాలను మనం బయలుపరచుకుంటుండగా దయచేసి మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం మరి భక్తుడు సొలొమోను రచించిన ఈ కీర్తన నుండి మరి 21 వచనం నుండి 35వ వచనం చదువుకుందాం. ఉత్తర పెద్దగా నేను ఒక వచనం చదువుతాను. బైబిల్ ఉన్నారు మీరందరూ కూడా ఎవరు కూడా మౌనం ఉండవద్దు, అందరూ కూడా చదవాలని ప్రభుపేట మనం చేస్తున్నారు. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకుని వాటిని నీ కనులు ఎదుటి తొలగిపోలేవు. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. ఆకస్మికంగా భయం కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకము. నీ పొరుగువాడు నీ అంత నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. బలత్కారం చేయమని చూసి మత్సరపడకము, వాడు చేయి క్రియలను ఏమాత్రం చేయగొరవద్దు. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపముచ్చును, నీతిమంతుల నివాస స్థలం ఆయన ఆశీర్వదించును. ఈ చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు. దేవుడి మాటలు దీర్చుగాక. వాక్యం నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరు తల వచ్చి కళ్ళు మూసుకున్నట్టయితే నాతో ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా అందరి జీవితాలు ఒక శ్రేష్టమైన ఈ శుభదినం, మా ప్రభు దినం మీరు మాకు ఇచ్చిన వందనాలు. ఎంతోమంది చూడాలని ఆశించి నిరీక్షించి చూడలేక ఈ దినాన్ని ప్రభా గత రాత్రి వారి జీవితాలు ముగించుకొని వెళ్ళిపోయారు. భయంకరమైన వ్యాధులు, భయంకరమైన యాక్సిడెంట్లు, రకరకాలుగా ఇదిగో వారి యొక్క జీవితాలు ముగించుకు జరిగింది. మీరైతే కరుణగల దేవుడుగాను, మా కాపరిగాను, మా ప్రభువుగాను, మా రక్షకుడుగాను ఉండి ప్రభా ఏ తెగులుని గుడారం సమీపించడం,
భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని బ్రతికించి జీవింపచేసి ఈ నూతనమైన దినంలో ఇదిగో తండ్రి ఈ పరిశుద్ధ దినాన నీ సన్నిధిలో మేమందరం కలిసి నిన్ను ఇంతవరకు కీర్తన ద్వారా మేమందరం కీర్తించగలిగాము. అందరి బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. ఇదిగో తండ్రి వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం, చదువుకున్నాం. ఈ మాటల నుండి నిలబడుతున్న మీ దాస్తుని మీ ఆత్మశక్తితో నింపి నీ దయగల సింహాసనం నుండి శ్రేష్టమైన వాక్కులు మా అందరికి కావాల్సిన లేఖన సత్యాల నుండి మర్మాలు మాకు బోధించి మా బ్రతుకును సరిచేసుకుని ఇదిగో జ్ఞానాన్ని మాకు ప్రవర్తించండి. అలాగే మా జీవితాలను సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళే ఆత్మీయంగా ఆశ్రయించబడే శ్రేష్టమైన దీవెను మాకు దయచేయమని చేరి వచ్చిన సంఘమంతని బట్టి మీకు వందనాలు నాయన. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నాయన అందరినీ మీరు ఆశించి దీవించమని, ఈ కూడిక ప్రారంభం నుండి చివరి వరకు మీ అధ్యక్షతను నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన వారులారా, ఉదయకాలంలో యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క సన్నిధానంలో మరి గత వారమే ఉంటారని అనుకున్నాం, కానీ వర్షం కారణంగా రాలేకపోయాము. ఇప్పటికి కూడా ఈ వారమంతా కురిసినటువంటి వర్షాలకి ఆ లైట్లు వెలగట్లేదు. చాలా గందరగోళం. పొద్దుట వచ్చినప్పుడు అంత షాక్ కొడుతుందని చెప్పాడు నిఖిల్. సరే ఏం పర్వాలేదు అబ్బాయి, మనం కూర్చున్నాం, ఏమి తాకకుండా కూర్చొని వాక్యం వినిపోదాం, మైక్ లేకుండా అవసరం లేదు అనుకున్నాం. కానీ దేవుని యొక్క కృపలో మరి మైక్ కూడా పనిచేస్తుంది. అందుని బట్టి ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తూ, ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని గత కొద్ది వారాలుగా మనము ధ్యానం చేస్తున్నాం. దాదాపు 6 వారాలు ఒక సంగతిని మనము ధ్యానం చేస్తాం. అదేమిటంటే వర్ధిల్లే జీవితానికి లేక ఫలభరితమైన జీవితానికి 10 సూత్రాలు, ప్రిన్సిపల్స్, 10 ప్రిన్సిపల్స్ ఫర్ ప్రాస్పరస్ లైఫ్. ఈ ప్రాస్పరస్ లైఫ్లో లేక ఈ అభివృద్ధి మరి దీవించబడేటువంటి ఈ యొక్క జీవితము మనకు కావాలంటే మొదటి విషయము మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము అని నేర్చుకున్నాం. రెండవది, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము. మూడవది, ఎవరికి లోబడుతున్నాము, ఎవరికి లోబడాలి అసలు. నాలుగవది, మనం ఏమి విత్తుతున్నాము, ఏ పంటను మనం కోయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఐదవది, మనం ఏమి నేర్చుకుంటున్నాం, దేవుని యొక్క సన్నిధానంలో నేర్చుకోవడానికి ఇష్టపడాలని మనము నేర్చుకొని, తరువాత ఎడ్యుకేషన్ లేక విద్య, మనమందరం కూడా అంటే జ్ఞానము సంపాదించుకోవడం. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి కనుక ఆ జ్ఞానాన్ని మనము మరి సంపాదించుకోగలిగినట్లయితే చాలా శ్రేష్టంగా ఉంటుంది. తరువాత అక్షరము ఆర్, ఈ ప్రాస్పరస్ అనేటువంటి మాటలో తరువాత అక్షరము ఆర్ అనేటువంటి ఈ అక్షరము యొక్క ఫుల్ వర్డ్ ఏంటంటే రిస్క్ టేకింగ్. రిస్క్ అనేది మనము వింటుంటాం ఆ మాట. చాలా రిస్క్ అయ్యా, ఆ పని చేయబాకు, కష్టతరమైంది కదా, అది అపాయంతో కూడింది. మరి మొన్న డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ఎందుకో ఇంజనీర్ గారు పిలిచారంట, ఆ శ్రీశైలం డ్యామ్లో వర్కర్స్ లోనికి వెళ్ళారు, చనిపోయారు ఫైర్ యాక్సిడెంట్లో. ఎన్ని అపాయాలు, మనం పేపర్ తీసుకుంటే అన్ని మరణాలు, ఎక్కడ చూసినా గందరగోళమే. ఈ మధ్యలో గత నెల ఆఖరు, ఈ నెల నిన్నటి వరకు నాకు తెలిసిన 3 మరణాలు. ఒకరు మా తోడల్లుడు కిరణ్ బాబు గారి యొక్క తండ్రి గారు మరణించారు. ఆ తర్వాత మన సోదరులు కరుణాకర్ గారి తండ్రి, ఆయన మరణించారు. మరి నేను సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి కార్యక్రమం దగ్గర ప్రసంగం చేసి ఆ కార్యక్రమాన్ని భూస్థాపన చేసి వచ్చాను. మరి నిన్నటి దినము ఆషేర్, మీ అందరికి తెలుసు కదా, ఆషేర్ వాళ్ళ అమ్మమ్మ గారు ఉండ్రాజవరం వెస్ట్ గోదావరి, ఆవిడ చనిపోయారు. అంటే ఎక్కడ చూసినా మరణ వార్తలే మనము వింటున్నాం, కానీ క్షేమ వార్తలు వినడం లేదు. మరి ఇలాంటి దినాల్లో ప్రభు
మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయం ఇది తెగులు కావచ్చు, కానీ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన తరుణంగా మనం భావించాలి. కష్టాలు ఉన్నాయి, చాలామందికి ఉద్యోగాలు పోయాయి, ఉన్న ఉద్యోగాల్లో సవాలుతో కూడింది, సగం జీతాలు వచ్చేవారు, టార్గెట్లు ఇచ్చేవారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కష్టమే. మరి సంఘ కాపరులంగా మాకు కష్టమే. ఆరాధనలు జరగకపోతే కానుకలు రావు కనుక. అయితే దేవుని స్తోత్రం, కనీసం కొద్దిమంది మన సంఘంలో అది ఆరాధన జరిగినా జరగకున్నా వారి యొక్క మరి దశమ భాగాలు ఇస్తూ ప్రభువుని ఘనపరుస్తున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమ వల్లరా, మరి ఈ కాలంలో ఏం చేస్తున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని అనేక రీతులుగా వెదజల్లుచున్నాం. మన మట్టుకు మనం, మరి నా మట్టుకు నేను ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 11 నిమిషాలు వాక్యాన్ని దాదాపు ఒక 900 మందికి చేరేటట్టుగా చేస్తున్నా. కానీ నాకు చాలా కొంత తృప్తిగా, అంటే అదేదో గొప్ప కార్యం చేస్తున్నామని కాదు, కానీ కొంత తృప్తికరంగా కొద్దిమంది వింటున్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇలాంటి సమయాల్లో మనము ఈ యొక్క రిస్క్, అపాయమును ఎదుర్కోవడానికి, అది అపాయాలు వస్తాయి, అపాయము కదా, మలుపు ఇక్కడ అపాయం. దేర్ ఇస్ అ డేంజరస్ కర్వ్. డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఒక మలుపు ఉంటుంది, చాలా అపాయకరమైనటువంటి మలుపు. ఆ మలుపులో మాకు ప్రకాశం జిల్లాలో మా గ్రామం దగ్గర ఈ మెయిన్ రోడ్డు, కర్నూలు టు ఒంగోలు ఆ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కనెక్టింగ్ రోడ్లో స్టేట్ హైవే ఒక కొండల మీదకి వెళ్ళాలి. 3-4 కొండలు దాటి బ్రిటిష్ కాలంలో వారు తయారు చేశారు నల్లమల ఫారెస్ట్ కంటిన్యూషన్ అది. అయితే ఆ కొండ ఎక్కినప్పుడు మామూలుగా ఇట్లా ఎక్కుద్ది, కొంచెం ఇట్లా వెళ్ళి మరలా తిరిగి ఆ టర్నింగ్ తీసుకునే కింద దాదాపు ఒక 80-90 అడుగుల లోతు లోయ ఉంది. ఎన్ని లారీలు పడ్డాయో, ఎన్ని బస్సులు పడ్డాయో. ఎందుకంటే అక్కడ అపాయం ఉందని తెలిసి కూడా చాలామంది నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారు కనుక వారు అపాయంలో పడ్డారు. అపాయం ఉండవచ్చు. పౌలు అంటాడు, అపాయం కలిగిన మేము ఉపాయం లేని వారము కాము. సో ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ గాట్ సమ్ సొల్యూషన్. ఇది నా ప్రేమ వల్ల నేను ఐ వాంట్ టు ఫినిష్ ఆల్ దీస్ థింగ్స్ మొత్తంగా. ఎందుకంటే ఇంకా డ్రాగింగ్ వారాలు చెప్పకుండా నేను ముగించాలని ఆశపడుతున్నాను. సో 7వ సత్యం ఏంటంటే అపాయము. చూడండి, ఇక్కడ 25వ వచనంలో ఒక మాట రాయబడింది కనుక నేను వివరాలకు వెళ్లకుండా క్లుప్తంగా ముగించాలని ఆశపడుతాను. 25వ వచనం చదవండి. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు భయపడవద్దు. అది దేవుడు మనకిచ్చినటువంటి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, there will be danger. It is not announced prior. అది వస్తాదని ఎవరికి తెలియదు. మార్చి నెల ఏమండి 22వ తారీఖు వరకు మొత్తం మూసేస్తారని మనకు తెలియదు. ఒకవేళ తెగులు వస్తుంది పోతుందిలే జాగ్రత్తగా ఉందాం అనుకున్నాం, కానీ మొత్తము ఈ భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలు మూయబడతాయని, లాక్డౌన్ చేయబడతాయని తెలియదు. ఉద్యోగాలు ఉండవు, సమస్యలు ఎన్నో, బయటికి వెళ్ళలేము. ఏమవుతుందో మన ఎదుటి మనిషిని మనం నమ్మలేము. అతనిలో కరోనా ఉందా ఏముందో మనకు తెలియదు. అపాయం ప్రక్కనే పొంచుకొని ఉంది. ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఇలాంటిది వచ్చినా, మనం ఇందాక పాడుకున్నాగా, ఏ తెగులు నీ గుడారము. అందరం దేవుని స్తోత్రం చెప్తామా గట్టిగా? ఏ తెగులు నీ గుడారము సమీపం. నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్ర. యెహోవాయే నిన్ను కాపాడు. యెహోవా అంటే అర్థం తెలుసా మీకు? యాహ్వే అనేటువంటి పదానికి ద ఎగ్జిస్టింగ్ వన్. అంటే ఎక్కడ ఉన్నాడు ఆయన? ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆది అంతములు లేనివాడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఉన్నవాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఈ సమయంలో ప్రియుల వలన ఆయన మనతో ఉన్నాడు.
ఒక పాట పాడుతుంటాం అప్పుడప్పుడు. యేసు మాతో నీవుండగా మేము అలసి వాలేము. ఆయన ఉంటే మనకు చాలు. అపాయాలు ఎన్నైనా కావచ్చు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ యెహోవా వాటన్నిటి నుండి నిన్ను తప్పిస్తాడు. మన మధ్యలోనే ఉన్నారు ఈ మొహమ్మరి సిస్టర్ కూడా రాలేదు. ఒకవేళ మేబీ అట్ ద ఎండ్ యూ విల్ గివ్ టెస్టిమనీ, రైట్? మన సహోదరులు పురుషోత్తం గారు, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరికి కూడా మరి ఆ కోవిడ్ రావడము ఎంతో బాధపడ్డారు. పిల్లల్ని దూరంగా ఉంచవలసి వచ్చింది వాళ్ళ చెల్లి దగ్గర పిల్లల నుంచి. మరి వారు మాత్రమే ఉండి ఆ పిల్లలకి ఆ తెగులు సోకకుండా భద్రత తీసుకున్నారు. దేవుడు కృప చూపాడు. ఈ దినం మన మధ్య ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క, అందరం ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? సో అపాయం వస్తుంది చూడండి, ఆకస్మికముగా ఆయనకు వస్తుందని ఎవరు తెలుసు కదా. నాకు అప్పుడప్పుడు కొంచెం ఒళ్ళు నొప్పులు, ఫీవర్ ఇసుకున్నప్పుడల్లా భయం వేస్తుంది. అంటే విశ్వాసం లేక కాదు, కానీ అనిపిస్తుంది. రాత్రి నేను కొంచెం పెందలకాటే పడుకున్నాను. మధ్యలో 2 గంటల సమయంలో 1:45 సమయం లేచా. ఒళ్ళంతా కాలిపోయినట్టు అనిపించింది. ఫీవర్ ఇసుకుంది, ఒళ్ళంతా నొప్పులు. ఏంటబ్బా, లేనిపోయిన గొడవ ఏదైనా వస్తుందా, ఎందుకంటే తిరుగుతున్నాం కదా, అటు ఇటు వెళ్తున్నాం కదా అని అనిపించింది. కానీ నాకేం గుర్తొచ్చిందంటే, నేను షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. నాకేముంది లేని కొంచెం నిర్లక్ష్యం ఎక్కువైంది. నాకు బాగుండేసరికి ఉండకూడదు, కానీ అయింది. వెంటనే ఇంక అప్పుడు వెళ్ళి ఆ ట్యాబ్లెట్ వేసుకొని కొద్దిసేపు అలాగే నిద్రపోకుండా కూర్చున్నాను. సో దేవుని కృప వలన 2:30-3 గంటలకి ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ప్రైజ్ ది లార్డ్. అందరం దేవుని స్తోత్రం చెప్తామా? ఎందుకు ఈ మాట అంటే, ఆకస్మికముగా అది ఎలా వస్తుంది? జ్వరం ద్వారా వస్తుందా, లేదా ఇంకోటి వస్తుందా? వెళ్ళేటప్పుడు చాలాసార్లు మనం డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలుసు, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవడొస్తాడో మనకు తెలియదు. చాలాసార్లు నేను కొత్తగా డ్రైవ్ చేసేటప్పుడు పెట్రోల్ బంక్ దాటింది, వస్తున్నాను, కొత్త స్కూటర్ వారం రోజులు అయింది కొని, ఒక పిల్ల సడన్గా పరిగెత్తుకొని వచ్చింది ఆ నోబుల్ అద్దాల షాప్ దగ్గర. రావడము, ఆ పిల్ల పడిపోవడము, పిల్లకు దెబ్బ తగలడం. నా బండి సంగతి దేవుడు ఎరుగు. నా బండి ఆడ వదిలేసి ఆ పిల్ల ఎక్కడమ్మా మీ ఇల్లు అంటే చిన్నతో అక్కడికి రాజు దుకాణం వెనకాలని చెప్పింది. అక్కడికి మోసుకొని పోయి ఆ పిల్లని చూడండి, అపాయము, తెలియనటువంటి అపాయం. వెళ్తే వాళ్ళు కొట్లాడుతున్నారు నా మీద. మా పిల్లకు నువ్వు అరేంద్ర బాబు నేను తగిలించలేదురా, ఆ పిల్ల పరిగెత్తుకొని వచ్చింది అని మరలా ఆ రోజుల్లోనే. ఏమండి, 94వ సంవత్సరం సంగతి చెప్తున్నా. మరలా ఒక 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, 10 రూపాయలు ఇవ్వాలంటే అప్పుడు కష్టమే, కానీ ఇచ్చి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి, బాబా ఈ బుద్ధి 2 రూపాయలకి వస్తుంది, ఆయన 2 రూపాయలు ఛార్జ్ చేస్తాడు అప్పుడు. కనుక అక్కడ తీసుకోండి అమ్మ, చూపించుకోండి అని చెప్పి వచ్చా. అంటే తెలియనటువంటి అపాయం, ఎక్స్పెక్ట్ చేయలే. కానీ నేను పడ్డా, నాకు దెబ్బలు తగిలాయి మోకాళ్ళకి, కానీ అనుకోనటువంటి కానీ దేవుడు తప్పించాడు. ఏ తెగులుని కూడా సమీపించదు. ఇక్కడ ఏం రాయబడి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మనకున్న ప్రామిస్. ఫస్ట్ 25వ వచనమేమో ఇన్స్ట్రక్షన్, రైట్, హెచ్చరిక ఇచ్చాడు దేవుడు. కింద 26వ వచనంలో నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఆహా, వండర్ఫుల్ థింగ్. ఇట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు ఎలాగైనా వెళ్ళు, నీ కాలు చిక్కుబడదు. దేవుడు నిన్ను తప్పించే దేవుడు, నిన్ను కాపాడు దేవుడు, కునుకడు. ఒక 15 నాటికల్ మైల్స్ అంటే ఆకాశంలో, ఒక మైల్ అంటే ఎంత దూరం ఉంటుంది? 15 మైళ్ళు ఆకాశంలోకి పైకి చూస్తే అక్కడ ఒక చిన్న పిట్ట, చిన్న పిట్టలు ఉంటాయి. ఆ పిట్ట ఎగిరినా కూడా ఈ రాడార్లో, నాసా అమెరికాలో
పెంటగాన్లో కనబడుతుంది, చిన్న పిట్ట. కానీ ఆ దినాన విమానాలు వచ్చి వరల్డ్ ట్రేడ్ టవర్స్ కూలుస్తూ ఉంటే వాళ్ళకేమీ తెలియలేదు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనినుట వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా రిస్క్ టేకింగ్. డోంట్ బీ అఫ్రైడ్ టు టేక్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్ అండ్ టేక్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. జాగ్రత్త గమనించండి. దేవుని యొక్క వాగ్దానము ద్వారా విశ్వాసముతో నీవు అడుగు ముందే. దేవుడు అబ్రహామును పిలిచాడు కదా, అబ్రహాం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలే. ఎంత అపాయం ఏంటంటే, ఒకనొక దినాన 22 అధ్యాయాలు తీనక్కర్లేదు, ప్రభు పిలిచి, అబ్రహమా నీకు ఒక్కడే ఉన్న కుమారుడు, నీవు ప్రేమించే కుమారుణ్ణి నాకు కావాలి. ఎంత ఇబ్బంది! నేను చూపించే పర్వతం మీద అతన్ని బలి ఇవ్వాలి. అబ్రహాము ఎన్నడూ కూడా దేవుని యొక్క వాగ్దానాలని అనుమానించలేదు. తన కుమారుని తీసుకుని వెళుతున్నాడు. ఆ మోరియా దేశంలో ఉన్న కొండలు 26 కొండలు ఉన్నాయి. ఏ కొండ ఎక్కాలో తెలియదు. ప్రభు చూపించాడు ఒక కొండని. ఆ కొండపైకి ఎక్కుతూ ఉండగా ఈ ఇస్సాకు 16-17 సంవత్సరాల ఈ యవన బిడ్డ నెత్తిన కట్టెలు పెట్టుకుని మోస్తున్నాడు. కత్తి నిప్పు తన దగ్గర ఉంది, అబ్రహాం గారి దగ్గర. వెళుతుండగా ఒక ప్రశ్న ఇచ్చాడు, అయ్యా కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, దహన బలికి గొర్రెపిల్ల ఏది? అబ్రహాం అన్న మాటలు విశ్వాసముతో, అది ద ప్రామిస్ ఇస్ దిస్, నీ కాలు చిక్కుపడకుండా, నీకు వృద్ధాప్యములో 100 సంవత్సరాల వయస్సులో ప్రభు నీకు ఇచ్చిన కుమారుని వెనక్కి తీసుకుంటాడా? అపాయాలు నీకు రావచ్చు, అనారోగ్యం నీకు ఉండొచ్చు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. యెహోవా ఈరే అబ్రహాం అన్న మాటలు. అందుకే కొన్నిసార్లు మనము నోట పలికిన మాటలు అవి నిజమవుతాయి. నీతిమంతుని యొక్క నాలుక జీవవృక్షం. జాగ్రత్త గమనించి. అందుకే మనం శాపగ్రస్తమైన మాటలు పలకూడదు, ఇతరులను శపించకూడదు, శాపగ్రస్తమైన మాటలు కూడా మనం పలకూడదు. నీకు చేతనైతే మంచి మాట పలుకు, పనికి మాలినోడా అనమాకండి. ప్రభు అన్నాడు, ఎవడు కూడా రాక లేక వ్యర్థుడా అని అనవద్దు. ఎందుకంటే దేవుని బిడ్డలమైన మనము మన నోట పలికిన మాట, ఆ మాటకి చాలా విలువ ఉంది. దెర్ ఇస్ అ పవర్ ఇన్ దట్ వర్డ్. కనుక నీవు ఏం పలికితే అది కదండి. యేసు ప్రభు యొక్క ధవళ సింహాసనం ఎదుట మనం ఉన్నప్పుడంట, ఈరోజు మీరు విన్నారో లేదు నాకు తెలియదు, ఆ ద్వారం మిక్ఫాద్ అనేటువంటి ద్వారము గుండా యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళే ఆ నీతిశూరుడైన క్రీస్తు తన సింహాసనాన్ని వేసుకొని ఆడ కూర్చొని విశ్వాసులకు తీర్పది. నీవు పలికిన ప్రతి మాట, నీవు చేసిన ప్రతి క్రియ, అది మంచివైనను చెడ్డవైనను తీర్పులోనికి తీసుకొస్తాడు. బహుమానాలు ఇస్తూ ఉంటే మనకి అన్నడు ఎరగనోడు, ఇలా ప్రార్థన కూడా రాదే అని మనం అనుకున్న వాళ్ళు ముందు వచ్చి బహుమానాలు తీసుకుని పోతూ ఉంటే మనం సిగ్గుపడాలి. వీళ్ళకి ప్రసంగం చేయని రాదు, నేను బోల్డ్ అని ప్రసంగాలు చేస్తానని అనుకున్న నేను సిగ్గుపడాల్సి వస్తుంది. కనుక ప్రేమిన వాళ్ళరా, ప్రభు అంటున్నాడు, నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడు. కనుక విశ్వాసంతో అబ్రహాం అన్న మాట దేవుడు నెరవేర్చాడు. ఆ పొదలో ఉన్నటువంటి పొట్టేలు తీసి కుమారునికి బదులుగా ఆయన బలి ఇచ్చినట్టు చూస్తున్నాం. ఓకే, దట్ ఈస్ అపాయము ఎదుర్కోవడం అనేది 6వ 7వ ప్రిన్సిపల్ సూత్రం. 8లోకి వెళ్తాం. 28 వచ్చిన చూడండి ఒకసారి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదనని పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. ప్రియమల్లరా, 27, 28 వచనాల్లో ఏమిటయ్యా సూత్రం? 8వ సూత్రం ఏమిటంటే, ఫలభరితమైన జీవితానికి 8వ సూత్రం ఏంటంటే, ఇంగ్లీష్లో ఓపెన్ హ్యాండెడ్నెస్.
అంటే నీ చేయి బిగపట్టొద్దు, తెరు. ధర్మగుణం, ధర్మగుణం, జనరాసిటీ, ఇచ్చే గుణం ఉండాలి మనకి. అందుకే దేవుని యొక్క వాక్యం కొరింథీ పత్రికలో రాస్తాడు, 2 కొరింథీ 8 పౌలు రాస్తా అంటాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట. మన చెయ్యి ఇప్పుడు ఇట్లుంటే ఎందుకని మంచిది. ఇట్లుండే కన్నా లెట్ దిస్ హ్యాండ్ బి లైక్ దిస్, ఓపెన్ హ్యాండెడ్నెస్. అందుకే ఇక్కడ అంటాడు ఏమని, మేలు చేయటని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక. ఇక్కడ కండిషన్ కూడా ఉంది, అందరికి కాదు, దాన్ని పొందదగిన వారికి. తాగుబోతోడికి పిలిచి 100 ఇచ్చారే, నువ్వు తాగరని చెప్పలేదు. ఆకలిగా ఉన్నవాడు ఉంటే వాడికి ఆహారం లేదా, వాడికి ఆహారం పెట్టించు. నీ శత్రువు ఆకలి కొంటే కూడా భోజనం పెట్టమని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అందుకే దావీదు అన్నాడు 23వ కీర్తన, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచుదు. దేవుడు ధర్మాత్ముడు, ధర్మగుణము గలవాడు, ఈజ్ వెరీ జనరస్ కదండి. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడని 103వ కీర్తనలో భక్తుడు ప్రభువుని పొగుడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సినటువంటి 8వ సూత్రం ఏంటంటే, పిల్లర్ నెంబర్ 8 ఆర్ ప్రిన్సిపల్ నెంబర్ 8, ప్రాక్టీస్ కంపాషన్ అండ్ సింపతి. యేసు ప్రభు వారు అందుకే ఒక ఉపమానం చెప్పాడు, మంచి సమరయుని యొక్క ఉపమానం. మంచి సమరయుని యొక్క ఆ స్టోరీలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అతడు యెరూషలేము నుండి యెరికోకు దిగాడు. అంటే అతను భ్రష్టత్వంలోనికి దిగుతున్నాడు. యెరూషలేము ఎత్తైన 7 కొండల మీద కట్టబడినటువంటి పట్టణం. అది దిగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే యెరికోకి వెళ్తున్నాడు. యెరికో శాపగ్రస్తమైన పట్టణం. అసలు యెరికో నీళ్లు కూడా మంచిగా కదండి. ఎలీషా భక్తుడు ఆ పిండిని వేసినప్పుడు ఆ నీటి ఊట దగ్గర ఆ చేదు జలాలన్నీ ఏమయ్యాయి, తీపి జలాలుగా మారాయి. యెరికో పట్టణాన్ని ఎవడైనా కట్టడానికి పూరుకున్నట్టయితే వాడి యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఆ విధంగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఎందుకంటే యెరికోను ముట్టడించిన తర్వాత యెహోషువ భక్తుడు పలికినటువంటి ఈ మాటలు. అలాంటి పట్టణ అంటే శాపగ్రస్తమైన జీవితానికి దిగిపోతూ ఉండగా ప్రియమైన వాళ్ళరా, జరిగింది ఏమిటి అంటే వాడు దొంగల చేతిలో పడ్డాడు. ఎవరైనా ఆత్మీయ జీవితం నుండి, ప్రార్థన జీవితం నుండి, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, భక్తి కలిగి జీవించకుండా ఉన్నట్లయితే మనం యెరికోకి దిగిపోయిన వారిని. దేవుని యొక్క బిడ్డలు, నీవు ఆహారము ఎలాగూ తింటావో దేవుని యొక్క వాక్యం చాలా తేటగా రాయబడింది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కనుక క్రైస్తవుడు ఖచ్చితంగా బైబిల్ చదవాలి. యూ మస్ట్ మేక్ ఇట్ ఎ పాయింట్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం నీవు బైబిల్ను పూర్తి చేయగలిగితే అంతకు మించిన ధన్యుడు మరొకడు ఉండడు. దేవుని యొక్క వాక్యం, ద మోర్ యూ స్టడీ ద మోర్ యూ ఫీడ్ కదా. నువ్వు బాగా తిన్నావు అనుకో, బలవర్ధకమైన ఆహారం, బలంగా ఉంటావు. అంటే లావుగా నక్కర్లే, యూ హ్యావ్ స్ట్రెంగ్త్. అదే కొంచెం పిట్టమెత్తుకులు తినేవాడు ఎప్పుడు బలహీనుడి. జాగ్రత్త గమనించిన. అందుకే పిల్లలకి చిన్నతనంలో బాగా వాళ్ళు తినకపోయినా కుక్కి మరి, మా ఆశేరు వాడు బలంగా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా, వానికి 3 పైలట్లు ఉండేవాళ్ళు. మా మర్దలు 2, మా మేనత్త కూతురు, వీళ్ళ చెల్లెలు జమీమా, వాళ్ళ తల్లి, 3. వాడు తినడు. వాని ఎంటబడి పట్టుకొని 2 చేతులు ఇద్దరు పట్టుకొని నోట్లను కుక్కి పెట్టారు. అదే వాడికి బలం. ఇప్పుడు వాడు చిన్ననాటి తిన్నటువంటి మంచి ఆహారం మనకి బలం. మనం దేవుని యొక్క వాక్యాన్ని కూడా అట్లా తినగలిగితే, చదవగలిగితే, నేర్చుకోగలిగితే అదే నీకు బలం. దేవుని బిడ్డలమైన మనము వాటిని నేర్చుకోవాలి. యూదులు చిన్ననాడే ధర్మశాస్త్రం అంతా కూడా వారు బైకాట్ చేయాలి. సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు ఆయన సిక్కు మతస్థుడు. చిన్ననాడు తన తల్లి భగవద్గీత అంతా కూడా బైహాట్ చేయించింది. చాలా
చాలామంది హిందూ సోదరులు భగవద్గీత శ్లోకాలు కదా, కొంతమంది శివపురాణం అవన్నీ మరి బైబిల్ చదివే నీకు ఎన్ని వచనాలు వచ్చు, నీకు ఎన్ని చెప్పగలవు నీవు? మనం పరీక్షించుకో. నేను ఎవరిని కించపరచాలని కాదు, దేవుని యొక్క వాక్యాన్ని నీవు చదవాలి, చదవలేకపోతే వినాలి. ఈ రోజుల్లో అధునాతనమైన సాధనాలు ఉన్నాయి. నీకు చదువు రాకపోతే పర్లే, ఈ టచ్ ఫోన్లు కదా, ఈ సాధనాలు ఒక బటన్ నొక్కితే చాలు, అదే చదువుతా పోద్ది, విను. కనుక ప్రేమిన వాళ్ళరా, ఎందుకు ఈ ధర్మగుణము ఎలా వస్తాయి అంటే దేవుని యొక్క లక్షణాలు నీవు నేర్చుకున్నప్పుడు నీకు కూడా వస్తుంది. ఎప్పుడు ఇవ్వగలం మనం దేవునికి? దయచేసి ఒకసారి నేను ఈ డీటెయిల్స్లోకి పోను, కానీ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలో పౌలు ఒక సంఘాన్ని గురించి ప్రస్తావిస్తూ చెప్పినటువంటి ఈ మాటలు ఖచ్చితంగా నేను మీకు తెలియజెప్పాలి. 8వ అధ్యాయం 2 Corinthians chapter 8, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. ఎస్, చదవండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఏమండి, మనం చేయగలమా అట్లా? శ్రమలు సంతప్ప నాకు శ్రమలు వచ్చాయి దేవుని స్తోత్రం అంటామా? యోగు లాంటి మనసు మనకు ఎక్కడుంది? మూలుగుతుంటాం. ఈ మాయదారి రోగం నాకే రావాలన్నా? ఏమండి పురుషోత్తం గారు, తప్పకుండా ఎవరో ఏదో ఒక పూట అనుకుంటాం మనం. జ్వరం నాకే రావాలన్నా, తలనొప్పి నాకే రావాలన్నా, ఒక చిన్న నొప్పి వస్తే చాలు మనం సనుక్కుంటాం. మనకున్నటువంటి బాధలను బట్టి మనం ఎంతగానో సనుక్కుంటాం. భయభ్రాంతులు అయిపోయారు ఈ భార్యాభర్తలు ఇద్దరు. ఎవరు? ప్రసూన, దేవదానం. ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చిందేమో, ఏమైపోద్దో, చిన్న వాటికి మనం ఎంతగానో షేక్ అవుతాం. వీరు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు ఏమన్నా, దే ఆర్ నాట్ రిచ్ పీపుల్, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము, అబ్బో అది, వారు నిరుపేదలైనను. అసలు పేదోనికే ఇవ్వడం బాగా తెలుసు అనుకుంటా. కొన్నిసార్లు చాలా ఎక్కువగా మా సంఘ అనుభవాలు ఎట్లా తెలుసా, దేవుని సేవకునిగా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నంత దాతృత్వం ఎక్కువ డబ్బులను చేయలేరు. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా తేటగా, వారు నిరుపేదలైనను ఏం చేశారు? వారి దాతృత్వము. ఎస్, 2 కోట్లు పెట్టి చర్చి కట్టారు. ఎక్కడ? ఈ ఇమానియల్ చర్చ్, చూరారం కాలనీలో. ఆ డబ్బులన్నీ కూడా సంఘస్థులు ఇచ్చినవే. ₹1 కూడా లేబర్ ఛార్జెస్ ఇవ్వలే వాళ్ళు. ఆ సంఘస్థులు అందరూ పనిచేశారు. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే, మొత్తం ఎయిర్ కండిషన్ చర్చ్, మొత్తం ఒక 3000 మంది కూర్చోడానికి అనుకూలంగా కట్టారు. వాళ్ళంతా కూలినాలు చేసుకున్నారు, ఎవరు ధనవంతులు కాదు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం ఏమైంది? విస్తరించింది. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ధర్మగుణం కలిగి ద సింపతి. ఈ యొక్క మంచి సమరయంలో జరిగింది ఏంటంటే, యాజకుడు అపవిత్రమైపోతానని వెళ్ళిపోయాడు చూసి. లేవీయుడు, అయ్యో నేను అన్నీ అరేంజ్ చేయాలి దేవాలయంలో, నేను దాన్ని ముట్టుకుంటే మరలా స్నానం చేయాలి, ఇదంతా బాగాలేదు, వెళ్ళిపోయాడు. కానీ సమరయుడిని యూదులు ఎట్లా భావిస్తారంటే, దే ట్రీట్ దెమ్ యాజ్ డాగ్స్. అది కుక్క అంటాం కదా మనం కొన్నిసార్లు, ఊరికైతే సరదాగా పిల్లల్ని కుక్కలు అంటాము, కానీ ఏమైనా తిట్టడానికి కూడా కుక్కోడు అంటాం. యూదులు సమరయుల్ని దే ట్రీట్ దెమ్ యాజ్ డాగ్స్. ఈ కుక్కలాగా భావించబడినటువంటి ఇతను వచ్చి తన వాహనం దిగి, ధర్మగుణం, ఆపదలో ఉన్న వారిని నీకు తెలిస్తే తప్పక నీవు ఆదుకోవాలి. ఇది క్రైస్తవ్యం. మొదటి వాళ్ళు రాబర్స్ కదా,
వాళ్ళు ఎవరయ్యా అంటే రాబింగ్ పీటర్ పేయింగ్ పాల్, నిన్ను దోచుకుంటాను వేరే వాడికి ఇస్తాను. రెండో గుంపు ఉందిగా లేవీయుడు యాజకులు, వాళ్ళు ఎవరయ్యా అంటే కర్మ సిద్ధాంతం. మన దేశం నీ కర్మ నీది, నా కర్మ నాది, నువ్వు అనుభవించు. కానీ మంచి సమరయుడు ఉన్నాడే, ఇది క్రైస్తవ సిద్ధాంతం. నావన్నీ నీవి, ఇఫ్ ఐ క్యాన్ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మేలు చేయుటకు నీకు చేతనైతే దాన్ని పొందదగిన వాడికి తప్పకుండా చేయమని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ఓకే, విల్ గో అహెడ్ విత్ 9th థింగ్. త్వరగా వచ్చేస్తున్నాం మనం కదా. సామెతలు 3వ అధ్యాయం 29వ వచనాన్ని 30వ వచనాన్ని చదవాలని మనం చేస్తున్నాం. నీ పొరుగువాడు అపకారం కల్పింపవద్దు. ఏమండి, నీకు హాని చేయని వానితో, అది నీకు హాని చేయనప్పుడు వాడికి ఎందుకు తగులు పెట్టుకుంటావు? కొంతమందికి ఈ తగులు లేకపోతే తెల్లారదు. ఇంట్లో కూడా అంతే. కొంతమంది గయ్యాలి భార్యలు ఉంటారు, ఏదో ఒకటి సమ్వేర్ దే హావ్ టు పికప్, ఎక్కడో ఒక పాయింట్ దగ్గర పట్టుకొని ఇక వాళ్ళకు మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు. అందుకే గయ్యాలి భార్యతో ఒక పెద్ద ఇంట్లో ఉండే కన్నా ఒక గుడిసెలో, పూరి గుడిసె మూలన ఉండడము మేలు అని బైబిల్ రాయబడింది. ఈ 9వ విషయం ఏంటి తెలుసా? సమాధానం. చాలాసార్లు మనకు కుటుంబాల్లో కూడా సమాధానం ఉండదు. సైతాను అది నా ఇంట్లో, నీ ఇంట్లో, అన్ని ఇంట్లలో సమాధానాన్ని చెడగొట్టేటువంటి ప్లాన్లు వాడికి చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న మాట, నేను ఓర్చుకోలేను, నా భార్య ఓర్చుకోలేదు అనుకున్నాం. నీవు ఓర్చుకోలేవు, నీ భార్య ఓర్చుకోలేదు. ఆ ఒక్క మాట తేడాలో ఏమవుతుంది? మాట పెరిగి ఉన్న మనశ్శాంతి కోల్పోతుంది. అంటే నీకు నెమ్మది లేకుండా చేయడం వాడి పని. మనం ఎవరమంటే బుద్ధి లేని వాళ్ళం. మనం ఎందుకు? వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. అందుకే మా ఫిలోమోన్ గారు ఒకసారి కారులో పోతూ ఉంటే, మేమిద్దరం ప్రయాణం అయిపోతూ ఉంటే ఒక మాట చెప్పాడు. సార్, ఒకటే సూత్రం సార్, నీ భార్య ఏం చెప్పినా ఎస్ అని అంతే, ఇంక రెండో మాట మాట్లాడడం. సరే, నువ్వు చేస్తావు చేయవు దేవుడు ఎరుగు, ఎస్. ఇంకా ఆర్గ్యుమెంట్ ఉండదుగా. అది ఎట్లా అన్నప్పుడు ఆర్గ్యుమెంట్ వస్తుంది. అలా అనకుండా ఎస్. ఏడో ఈ లైన్ అంత ఏనండి. సాతాను ఏడో పెడతాడు చిన్న కిట్కు లేనిపోయి. ఎస్ అంటే ఏం బాధ్యత, నువ్వు చెయ్యవు, నిజంగానే చెయ్యవు, కుదరదు, వీలు కాదు, వీలైతే చేస్తావు, లేకపోతే లేదు. ఆ సమయంలో ఎస్ అనాలి. ఏదో చెప్పబోతారు నీకు, మనకి ఇష్టం ఉండదు. కానీ కొన్నిసార్లు మనస్సు అంగీకరించక ఏమంటే, అట్లా కాదులంటే నా మాట నువ్వు కాదంటావా? ఏం దేవదానం దేవుడు అట్లా అంటావా నువ్వు? నేను మా మీద పడ్డారంటున్నావా? ప్రతి ఇంట్లో ఉన్నది అదే. వాళ్ళు చెప్పిందంతా మనం వినకపోతే, నేను చెప్పిందంతా దాన్ని వినకపోతే లేనిపోయిన సమస్య. ఐఎమ్ టెల్లింగ్ యూ ప్రాక్టికల్లీ. ఇదేం విడ్డూరం ఏం కాదు, ప్రతి ఇంట్లో జరిగేది. ఈ 9వ విషయం ఏంటంటే యూనిటీ, ప్రాస్పరస్ అనేటువంటి మాటలో ROO అయిపోయిందా, యు, లెటర్ యు, యూనిటీ. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ సమాధానం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆ యూనిటీ లేక సమాధానం ఎట్లొస్తుందో పౌలు చాలా చక్కగా వివరించాడు. చూడండి అక్కడ. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, ఆ సమాధానం అనేది ఒక బంధం అమ్మా. ద కార్డ్ అంటే బంధం అనే మాట తాడు, అది సమాధానం అనే తాళ్లతో మీరు బిగించుకోవాలా. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును, అది మనము మాట పెరగడంలో ఆత్మకంగా చోటు ఉండదు. ఆడ పరిశుద్ధాత్మ, దురాత్మ వచ్చి పడతాయి.
దేవుని బిడ్డలు కూడా వస్తాయి. సౌలు అభిషేకించబడ్డవాడు, ఒక్కసారి కాదు 2-3 సార్లు అభిషేకించాడు. కానీ దురాత్మతలోనికి వచ్చింది. ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదును చంపాలని చూసేవాడు. మరలా దావీదే సితార వాయిస్తే తప్ప దురాత్మ పోయేది కాదు. జాగ్రత్త. దేవుని బిడ్డలమైన మనం ఈ సమాధానాన్ని పోగొట్టుకోవడానికి ఎంతోసేపు పట్టదు. ఇట్ టేక్స్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్. ఒక చిన్న నాకు ఇష్టం లేని మాట, లేదా నీ భార్యకి ఇష్టం లేని మాట, నీ ఇంటి వారికి ఇష్టం లేని మాట మాట్లాడితే వెంటనే సమాధానం ఏమవుద్ది? విరిగిపోద్ది, ముఖాలు మాడిపోతాయి. జాగ్రత్త. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే ఎందు ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ. అది వెన్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఫర్ యూనిటీ, దెర్ వోంట్ బి ఎనీ ఇంట్రెస్ట్, నో యూనిటీ. సమాధానం, పీస్. అందుకే ప్రభువుని అడగాలి మనం. ఏంటంటే ఏం సమాధానం అంటే మనకు కావాల్సింది తెలుసా? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఫిలిప్పీ పత్రిక 4:7 ఉంది ఆ మాట. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి. ఆ కావలి వద్దన్నాం అనుకో, అయిపోయి. కావలి లేదనుకో, నో సెక్యూరిటీ, ఓపెన్నెస్ వచ్చేస్తుంది. ఎవరైనా రావచ్చు, ఎవడైనా వచ్చి గెలుగుతాడు, ఏదో గందరగోళము చేస్తాడు. జాగ్రత్త. కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ మనమందరము శక్యమైతే, రోమాపత్రిక 12 అన్నమాట, శక్యమైతే మనుషులందరితో ఎలా ఉండాలి? ఆప్షన్ ఇస్ గివెన్. ఎవడు నీకు శత్రువులు? నాకైతే అర్థం కాదు చాలాసార్లు. ఎవడు శత్రువులు? ఎవరు మనకు అసలు? నోబడీ ఈజ్ ఎనిమీ. ఏం చేశారు మనకి? మన పీకలు కోసారా? సరే, ఏదైనా ఒక మాట అన్నారు, క్షమించలేవా? నేను పలకరించలేదు, క్షమించలేవా? క్రైస్తవులు చెప్పలేవు, క్షమించలేవా? ఇంకేం క్రైస్తవులు మనం? సిగ్గుపడాలి ఇలాంటి విషయాలు. అప్పుడే మనం సమాధానాన్ని పోగొట్టుకుంటాం. కనుక ద 9th pillar or 9th principle is unity. ఆఖరి మాట చెప్పి నేను ముగించిపోతున్నాను ఈ ప్రసంగాన్ని. పిల్లర్ లైక్ ప్రిన్సిపల్ నెంబర్ 10, ద లెటర్ ఎస్. 3వ అధ్యాయము 31-32 చదవండి. మత్సరపడకుము, వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు. కుటిల వర్తనుడు ఆయన తోడుగా ఉండును. ప్రియుని వలరా, ఇక్కడ మనము 33వ వచనం కూడా చదివితే ఇంకా బాగుంటుందని ఆశపడుతున్నాను. భక్తిహీనుల ఇంటి మీదికి వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అది ఈ 31-32 వచనాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన 10వ సూత్రం ఏంటంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. అది భక్తిలో కూడా కావాలి. అది అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధన. ఒక్క విషయంలో మాత్రము మనము సంతృప్తి ఉండకూడదు. ఏంటి తెలుసా? దేవుని వాక్యము నేర్చుకునే విషయంలో ఎప్పుడు సంతృప్తి పడకూడదు. ఇక్కడ మనకు రాదు, మనకేం తెలుసు? నేను 40 ఏళ్ళ నుండి బోధిస్తున్నా, కానీ బైబిల్ చదువుతుంటే చాలా విషయాలు నాకు అర్థం కాదు ఇప్పటికీ. కొన్నిసార్లు ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడగలను, ఒకవేళ ఇన్స్టాంట్గా అడిగినా కూడా చెప్పగలనేమో, కానీ బట్ స్టిల్ ఐఎమ్ స్కేర్డ్. నాకు అర్థం కావు. ఎందుకంటే బైబిల్ ఇది సంపదలకు గని. దాన్ని ఎల్లప్పుడూ వీఆర్ ది లైఫ్ లాంగ్ స్టూడెంట్స్ ఆఫ్ ద బైబిల్. నేను ప్రతి మంగళవారము 2 గంటల సేపు ఆన్లైన్లో స్టూడెంట్స్ టీచ్ చేస్తాను. ఈ 5 పుస్తకాలు, పెంటాట్యూక్, తర్వాత పాత నిబంధన ఇంట్రొడక్షన్స్. వాళ్ళకి చెప్తే నాకు ఎప్పుడు భయం వేస్తుంది, ఏం చెప్తున్నానా అని. చాలాసార్లు బోధించి చాలాసార్లు టీచ్ చేశాను, బట్ స్టిల్
దేవుని యొక్క వాక్య విషయంలో మనం ఎన్నడూ సంతృప్తి పడకూడదు. కానీ లోక సంబంధమైన వాటితో మాత్రము ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ దిస్ ఇయర్, యూ స్టిల్ హ్యావ్ 4 more months. ఇంకా 4 నెలలు ఉన్నాయి. ఈ 4 నెలలు చాలు మనము మరి మంచి అభివృద్ధి పదంలోకి దేవుడు మనల్ని నడిపించాలి. ఈ కరోనాలో కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం ఎంత ఫలం పొందాడు? నాట్ హాఫ్ శాలరీ ఆర్ క్వార్టర్ శాలరీ, బట్ హౌ మచ్? 100% ఫుల్. అతడు 100 ఫలము పొందిన. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నేను ఈ 10 అక్షరాలను నేను చదివి ముగిస్తాను. P stands for priority, అంటే ప్రాధాన్యత. R stands for reliance, మనము దేని మీద ఆధారపడుతున్నామని. O stands for obedience, మనము విధేయత, లోబడే స్వభావం గలవారమై. S stands for sowing, మనం విత్తే వారమై ఉండాలి. మనం విత్తిన దాన్ని కోసుకుంటాం. తర్వాత P stands for pliability, అంటే నేర్చుకునే స్వభావం మనకి ఉండాలి. తర్వాత R stands for risk taking, కదా, మనం అపాయములకు భయపడక ఉపాయం కలిగి ముందుకు సాగాలి. తరువాత O stands for ఓపెన్ హ్యాండెడ్నెస్, అంటే ధర్మగుణము కలిగిన వారమై ఉండాలి. U stand for యూనిటీ, సమాధానం అనే బంధము మనం కాపాడుకోవడానికి శ్రద్ధ గలవారమై ఉండాలట. ఆఖరి మాట S, సాటిస్ఫాక్షన్, సంతృప్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. కనుక దాదాపు 6 వారాలు 7 వారాలు ఈ యొక్క అంశాన్ని మనము ఒక్కటొక్కటిగా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అందులో బట్టి దేవుని స్తోత్రం. ఈ వారంతో దాన్ని ముగించి వచ్చే వారం నుండి నూతన మరి వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ప్రభు అట్టి కృప మనందరికి అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకున్నా. దయచేసి అందరి తలలో వచ్చి కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ పరిశుద్ధ దినాన నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చుకొని నీ బిడ్డలు మరి ప్రభా బాలమురాయి నుండి అలాగే బోయినపల్లి నుండి మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఇంకా నాయన బల్ల మీద మీ శరీరము రక్తం మిగిలి అనేక మంది రాలేకపోయారు, రాలేని స్థితిలో ఉన్నారు. మీ చిత్తమైతే మరొక తరుణాన్ని బిడ్డలు నడిపించేయమని ఆయన తండ్రి నీ పాదాలు కడదేహి మొరపెడుతున్నాం. మరి బేతేలు సంఘం నుండి ప్రతి కుటుంబాలను పేరు పేరున జ్ఞాపకం చేస్తున్నాం. మీరు ఆశించి దీవించండి. ఈ భయంకరమైన మహమ్మారిలకి తెగుళ్ళు నాయన ఇదిగో తండ్రి ప్రపంచవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను మా పట్టణంలోనూ మా ప్రాంతంలోనూ సంచరిస్తుండగా తండ్రి వీటి నుండి మమ్మల్ని దూరపరుస్తూ బ్రతికిస్తున్న విధానంకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో తండ్రి ప్రభు నీ పాదాలు ఇక్కడ వేడుకుంటున్నాం. సంఘ కార్యక్రమాలు మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని ఇదిగో తండ్రి మరి రెండింతలుగా ఆశీర్వింపచేయమని మీ పాదాలు ఇక్కడ వేడుకుంటున్నాం. మీ దాసుని అభిషేకిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ఉదయకాలం ప్రభు నీ వల్ల చుట్టూ మేమందరం ఒలివ మొక్కల వల్ల చేరినైనా నిన్ను స్తుతించాము, గణపరిచాము, మహింపరిచాము. మీ శ్రేష్టమైన వాక్కులు మాకు ఇచ్చారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని యొక్క దీవెనతో మీరు దీవింపచేసి నడిపింపచేయండి. మరి ఆదరణకు సంబంధించిన కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి బిడ్డలను మీరు ఆదరించండి నాయన. ఇదిగో దుఃఖ సాగర్ ఉన్న ప్రతి కుటుంబాలు నాయన వారి కుటుంబాలందరినీ పేరు పేరున మీ సరుకు ప్రార్థిస్తున్నారు. అయ్యా ఇంకా ఎంతమంది అనారోగ్యంతో వస్తున్నారో వారిని ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని కోరుచున్నాం. పరిశుద్ధ రాజ్యాధిపతి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆయన మీరు అక్కడ ఆలస్యమై ఈ భూమి మీద మేమందరం సజీవులుగా ఉండగా మరొకటి మా ప్రభు దినాన్ని మేమందరం చేరి నిన్ను స్తుతించుకొని నిన్ను కొనియాడే భాగ్యం మాకు దయచేయమని ఆయన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుతుండగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లో, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లో, ఆత్మాభిషేకము నీవు ఆత్మీయ రూపం
కాపాడుటకును తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానం కూడిన మనందరితో, సంఘస్థులందరితో సదాకాలంతోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలండి.